కాకినాడ రూరల్ స్థానిక చీడిగా గ్రామంలో నాగం సీత మహాలక్ష్మి కళ్యాణ మండపం నందు యునైటెడ్ పాస్టర్స్ ప్రేయర్ అసోసియేషన్ సేవకుల ఐక్య గ్రాండ్ క్రిస్మస్ ఘనంగా జరిగిందని యునైటెడ్ పాస్టర్ ప్రేయర్ అసోసియేషన్ మరియు బేరాక స్వస్థత శాల వ్యవస్థాపకులు బి దివాకర్ మరియు సేవకురాలు బి విజయ్ కుమారి మీడియాతో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రసంగికులుగా రెవరెండ్ డాక్టర్ కె వరప్రసాద్ పాల్గొని క్రిస్మస్ సందేశాన్ని తెలియజేశారు. ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా యునైటెడ్ పాస్టర్ ప్రేయర్ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ జోసెఫ్ బెన్నీ మరియు రెవరెండ్ డాక్టర్ దొమ్మేటి శ్యాముల్ సాగర్ మరియు రీజనల్ ప్రెసిడెంట్ జాషువా ఈ కార్యక్రమంలో పాల్గొని కాకినాడ సిటీ రూరల్ జిల్లా నలుమూలల నుంచి యునైటెడ్ పాస్టర్ ప్రేయర్ అసోసియేషన్లో ఉన్న సేవకులు సేవకురాలను సంఘ సభ్యులకు రాష్ట్ర నాయకులకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా యునైటెడ్ పాస్టర్ ప్రేయర్ అసోసియేషన్ 13 సంవత్సరాలు ముగించుకొని 14 సంవత్సరానికి అడుగు పెడుతుంది. ప్రతి సంవత్సరం కూడా సేవా కార్యక్రమాలతో పాటు హెచ్ఐవి రోగులు పరిచర్య, బ్లడ్ పరిచర్య, విధవరాలు పరిచర్య, అనాథ పిల్లల పరిచర్య, అదే కాకుండా ట్రైబల్ ఏరియాలో ఉంటున్న సేవకులకు సేవకురాలకు ప్రోత్సాహకరంగా ఉంటూ నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని చాటి చెప్పడమే మా యొక్క విధి విధానం ఆయన మీడియాతో తెలిపారు. అంతేకాకుండా సదస్సులో పాల్గొన్న అందరికీ వస్త్రాలు, స్వీట్లు, కేకులు, అన్న వితంతురణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో యునైటెడ్ పాస్టర్ ప్రేయర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పి సాల్మాన్ రాజు, రెవరెండ్ జోసెఫ్ ప్రసాద్, ఎం ఆనోకు, పి డేవిడ్ రాజు, బి కిరణ్ బాబు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా క్రిస్మస్ కేక్ కట్ చేశారు. వచ్చిన వారికి బహుమతులు, చీరలు, బట్టలు ఇచ్చారు. లేకపోతే ఏదో రౌడీగా తిరగాలి, ఏదో తాగుమూతిగా తిరగాలి. యేసు ప్రభు పుట్టాడు కనుక ఈరోజు దేవుడు నాకు ఇంత గౌరవం ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓన్లీ జీసస్, యేసు ఒక్కడే. దేవుని పెట్టారా, ఈరోజు యేసు ప్రభు ఒక్కడే, ఆయన ఏకైక దేవుడు. బైబిల్ చెప్తున్న గొప్ప సత్యం ఏంటంటే నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పడం కాదు. ఇప్పుడు ఆయన సృష్టికర్త, ఆయన సమస్తాన్ని కలుగు చేశాడు. ఆయన మనందరినీ కూడా ప్రేమించి మనందరి కొరకు లోకరక్షకుడిగా జన్మించాడు. హల్లెలూయా. యేసు ప్రభు జన్మ లాంటి జన్మ ఇంకెవరికి లేదండి. ఇట్స్ ఎ హోలీ, పవిత్రమైన జన్మది, పాపం లేని జన్మ. ఆయన కన్యకుకి జన్మించాడు. ఆయన జన్మ పవిత్రమైంది, ఆయన జీవితం కూడా పవిత్రమైంది. మీరా యేసు ప్రభు మరణించినట్టు ఎవరు మరణించలేదు. యేసు ప్రభు ఈ లోకానికి తెచ్చినట్టు ఎవడూ తేలేడు. ఈ లోకంలో ఎంత మహానుభావుడు అవ్వచ్చు, ఎప్పుడో పాపాన్ని క్షమించే అధికారం ఎవరికీ లేదు. ఓన్లీ జీసస్, యేసు ఒక్కడే పాపాలు క్షమించే దేవుడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మంది కాకినాడ జిల్లాలో ఉన్న 21 మండలాల్లో సుమారు 40 ఫెలోషిప్లు ఉన్నాయి. కాకినాడలో ఉన్నది కూడా 10 ఫెలోషిప్లు ఉంటాయి. ఈ 40 ఫెలోషిప్లు సభ్యులుగా ఉన్నటువంటి కమిటీ, ఒక్కో ఫెలోషిప్లో 100 మంది చూసినా 4000 మంది సేవకులు ఉన్నారు ఇందులో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యం ఏం చెప్పిందంటే సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి చెప్పారు. కొంతమంది పాస్టర్ గారు అయితే అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, లేకపోతే ఇలా రకరకాల మాటలు సంఘాల్లో కానీ సంఘాల్లో బయట కానీ వింటూ ఉంటాం. కానీ దేవుని పరిశుద్ధాత్మ ఏముందంటే వారి పాదములు ఎంతో సుందరమైనవి చెప్పారు. ఇలాంటి సేవకులందరూ కలిసి ఈ నాయకత్వం, ఐకమత్యం, సహోదర ప్రేమ